బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. రాముడు ఒక సంస్కృతి. అయోధ్యలో పుట్టి దండకారణ్యంలో నడిచి భక్తుల గుండెల్లో కొలువైన ఆ కోదండరాముడి అడుగుజాడలే ఈ భరతభూమికి దిక్సూచి. కానీ ఒకే రాముడు మూడు వేరువేరు ప్రాంతాల్లో మూడు విభిన్నమైన రూపాల్లో ఎందుకు దర్శనమిస్తున్నాడు? ఒక చోట బాలుడిగా, మరో చోట చతుర్భుజధారిగా, ఇంకో చోట హనుమంతుడు లేని ఏకశిలామూర్తిగా వెలిసిన ఆ రహస్యమేమిటి? భారతీయ ఆధ్యాత్మిక పటంలో మూడు క్షేత్రాలు, రామతత్వానికి మూడు శిఖరాలు. ఉత్తర భారతాన సరయూ తీరాన వెలిసిన అయోధ్య, అది రాముడి జన్మ వైభవం. దక్షిణాన గోదావరి తీరాన భక్త రామదాసు కీర్తనలతో పులకించిన భద్రాద్రి, అది రాముడి భక్తి వైభవం. ఆంధ్రదేశాన వెన్నెల వెలుగుల్లో వెలిగే ఒంటిమిట్ట, అది రాముడి సాహిత్య వైభవం. వాల్మీకి కలం నుండి జాలువారిన శ్లోకం, రామదాసు గొంతులో పలికిన కీర్తనం, వావికొలను సుబ్బారావు గారి మందరంలో కురిసిన అమృతం, ఈ మూడింటి కలయికే ఈ మహతీ భక్తి ప్రత్యేక కథనం. వాల్మీకి రామాయణం ప్రకారం కోసల దేశం సరయూ నదీ తీరాన ఉన్న అత్యంత సంపన్నమైన దేశం. దానికి రాజధాని అయోధ్య. ఈ నగరాన్ని స్వయంగా మనువు, మానవజాతికి మూలపురుషుడు నిర్మించాడని వాల్మీకి అంటాడు. వాల్మీకి ప్రకారం ఇది 12 యోజనాల పొడవు, 3 యోజనాల వెడల్పు ఉన్న నగరం. అంటే మనం ఇప్పటి కిలోమీటర్లలో కనుక చెబితే సుమారు 144 కిలోమీటర్ల పొడవు, 36 కిలోమీటర్ల వెడల్పు. అయోధ్య చుట్టూ లోతైన అగర్త ఉండేది. శత్రువులు చొరబడడానికి వీలు లేని భారీ కోటగోడలు, యంత్రాలతో అమర్చిన ద్వారాలు ఉండేవి. అందుకే దీనికి అయోధ్య, యుద్ధం చెయ్యడానికి వీలు లేనిది అనే పేరు వచ్చింది. వాల్మీకి వర్ణించిన అయోధ్య నేటి ఆధునిక నగరాల కంటే మెరుగైన ప్రణాళికతో ఉండేది. విశాలమైన రాజమార్గాలు అంటే హైవేస్ ఉండేవని, వాటిపై నిరంతరం నీటిని చల్లుతూ ధూళి లేకుండా చూసేవారని కూడా వాల్మీకి అంటాడు. నగరం నిండా పండ్ల తోటలు, అందమైన పూలవనాలు, ఉపవనాలు ఉండేవి. ఆకాశాన్ని తాకే బహుళ అంతస్తుల భవనాలు, వాటిపై రత్నాలు పొదిగిన కలశాలుండేవని, విమానమివ విరాజితం అని వర్ణించాడు వాల్మీకి. ఇవి దేవ విమానాల్లా ప్రకాశిస్తూ ఉండేవట. నగరంలో ఎక్కడ చూసినా వీణలు, మృదంగాల నాదం వినిపిస్తూ ప్రజల కళాభిరుచిని చాటి చెప్పేది. అప్పటి అయోధ్యలో పేదరికం, అజ్ఞానం లేనే లేవని ఖచ్చితంగా చెప్తాడు వాల్మీకి. నా అస్తి కశ్చిత్ అజితాత్మ అంటే ఇంద్రియ నిగ్రహం లేని వ్యక్తి కానీ, చదువుకోని వ్యక్తి కానీ అయోధ్యలో లేనే లేడు. ప్రతి ఇంట్లోనూ ధాన్య సమృద్ధి ఉండేది. ప్రజలందరూ ఆభరణాలు ధరించేవారు. కుండలి, కిరీటి, స్రగ్వి అని ఇక్కడ కుండలాలు, మెడలో హారాలు, భుజాలకు హారాలు. ఇలా అయోధ్యలో దొంగతనం అన్న మాటే వినిపించదు. అబద్ధం చెప్పేవారు కానీ, పరనింద చేసేవారు కానీ లేరు. అయోధ్య వైభవానికి కారణం దశరథ మహారాజు. ఆయన సుమంత్రుడు లాంటి 8 మంది మంత్రులతో కలిసి పాలించేవాడు. వేల సంఖ్యలో ఏనుగులు, గుర్రాలు, రథాలతో కూడిన సైన్యం ఉండేది. కానీ ఆ సైన్యానికి ఎప్పుడూ పనిపడేది కాదు. రాజు ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. దీన్నే వాల్మీకి రామరాజ్యానికి పునాదిగా అభివర్ణించాడు. అయోధ్య నగరం దేవతలు తిరిగే పుణ్యభూమి. దశరథుడు సంతానం కోసం చేసిన పుత్రకామేష్టి యాగం, దానికి ముందు చేసిన అశ్వమేధ యాగం అయోధ్య నదీ తీరాన అత్యంత వైభవంగా జరిగాయి. సూర్యవంశపు రాజులైన ఇక్ష్వాకు, సగరుడు, భగీరథుడు, దిలీపుడు లాంటి మహానుభావుల తపస్సు ఈ మట్టిలో కలిసింది. వాల్మీకి దృష్టిలో అయోధ్య అంటే కేవలం ఒక నగరం కాదు, అది ఒక ఆదర్శవంతమైన జీవన విధానం. అందుకే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని రాముడు అన్నట్లుగా అయోధ్య స్వర్గం కంటే మిన్నగా వెలిగింది. దక్షిణ గంగగా పేరు పొందిన గోదావరి తీరాన వెలసిన దివ్యక్షేత్రం భద్రాచలం. త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాస సమయంలో ఇక్కడే సంచరించాడని పురాణాలు చెబుతున్నాయి. అయోధ్య తరువాత అంత ప్రాముఖ్యం కలిగిన క్షేత్రం కాబట్టే దీన్ని దక్షిణ అయోధ్య అని పిలుస్తారు. మేరుపర్వత పుత్రుడైన భద్రుడు శ్రీరాముడి కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. రాముడు రావణ సంహారం ముగించి వెళుతూ భద్రుడికిచ్చిన మాట ప్రకారం ఇక్కడ వెలిశాడు.
అందుకే ఈ కొండకు భద్రాచలం అనే పేరు వచ్చింది. సాధారణ శకం 17వ శతాబ్దంలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కంచర్ల గోపన్న జన్మించాడు. ఆయన చిన్నతనం నుండే రామభక్తుడు. గోపన్న మేనమామలైన అక్కన్న, మాదన్నలు గోల్కొండ నవాబు అబుల్ హసన్ తనీషా దగ్గర మంత్రులుగా ఉండేవాళ్ళు. వారి సహకారంతో గోపన్న భద్రాచలం ప్రాంతానికి తహసీల్దారుగా నియమితుడయ్యాడు. ఒకరోజు భద్రాచలంలో శిథిలావస్థలో ఉన్న రాముడి విగ్రహాలను చూసి గోపన్న హృదయం ద్రవించింది. స్వామివారికి భవ్యమైన ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించాడు. ప్రజల నుండి సేకరించిన విరాళాలు సరిపోక ప్రభుత్వానికి చెందాల్సిన 6 లక్షల వరహాల పన్ను సొమ్మును ఆలయ నిర్మాణానికి వినియోగించాడు. గోపన్న కేవలం ఆలయాన్ని నిర్మించడమే కాకుండా సీతారామ లక్ష్మణులకు అద్భుతమైన ఆభరణాలను చేయించాడు. చింతాకు పథకం సీతమ్మ కోసం, పచ్చల పథకం రామయ్య కోసం, రామ మాడలు బంగారు నాణ్యాలతో కూర్చిన ఈ హారాలు నేటికి ఈ ఆభరణాలను భద్రాచలంలో చూడొచ్చు. అయితే పన్ను సొమ్ము దుర్వినియోగం చేశాడన్న నేరం మీద తానీషా గోపన్నను బంధించి గోల్కొండ జైలుకు తరలించాడు. 12 ఏళ్ల సుదీర్ఘ కారాగార వాసం, రోజుకు 100 కొరడా దెబ్బలు. ఆ వేదన భరించలేక గోపన్న రాముడిని నిలదీస్తాడు. ఆ ఆవేదన నుండే అద్భుతమైన కీర్తనలు పుట్టుకొచ్చాయి. ఇక్ష్వాకు కుల తిలక ఇకనైన పలకవే రామచంద్ర, ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర. ఇలాంటి కీర్తనల్లో గోపన్న తన భక్తిని, చనువును, ఆవేదనను రాముడిపై కురిపించాడు. అయినా వెంటనే తప్పు తెలుసుకుని క్షమాపణ కోరుతూ మరో కీర్తన పాడేవాడు. జైల్లో ఉన్నప్పుడే గోపన్న దాశరథి అన్న మకుటంతో దాశరథి శతకాన్ని రాశాడు. శ్రీరామచంద్రుడి కరుణా కటాక్షం ఉంటే ఏదైనా సాధ్యమే అని చాటి చెప్పాడు. భక్తుడి కష్టం చూసి పరమాత్ముడు కదిలాడు. రామ లక్ష్మణులు, రామోజీ, లక్ష్మోజీ అన్న పేర్లతో సామాన్య సైనికుల వేషంలో తానీషా దగ్గరికి వెళ్ళారు. గోపన్న చెల్లించాల్సిన 6 లక్షల వరహాలను చెల్లించి రసీదు తీసుకున్నారు. తెల్లవారి చూసేసరికి ఆ నాణ్యాలు మాయమై తానీషాకు రాముడి విశ్వరూపం దర్శనమయ్యింది. వెంటనే గోపన్నను విడుదల చేసి భద్రాచలం ఆలయ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా అప్పగించాడు. అప్పటి నుండి ఏటా శ్రీరామ నవమికి ముత్యాల తలంబ్రాలు పంపే సంప్రదాయం మొదలైంది. నేటికి ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. భద్రాచలంలో రాముడు శంకు చక్రాలు ధరించుంటాడు. దీన్ని వైకుంఠ రాముడి రూపం అంటారు. భక్త రామదాసు తన కీర్తనలతో తెలుగు నేలపై భక్తి ఉద్యమాన్ని రగిలించాడు. త్యాగరాజస్వామి లాంటి గొప్ప వాగ్గేయకారులకు రామదాసే స్ఫూర్తి. గోపన్న రామదాసుగా మారిన ఈ క్షేత్రం మనకు నేర్పే పాఠం ఒక్కటే: పరిపూర్ణ శరణాగతి. కష్టమొచ్చినా సుఖమొచ్చినా రాముడినే నమ్ముకున్న ఆ భక్త శిఖామణి పాదముద్రలు నేటికి భద్రాద్రి వీధుల్లో అడుగులకు మడుగులొత్తుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో కడప సమీపాన వెలిసిన అద్భుత క్షేత్రం ఒంటిమిట్ట. దీన్ని ఏకశిలా నగరం అని కూడా అంటారు. ఇక్కడ వెలిసిన కోదండరామస్వామి ఆలయం దక్షిణ భారతదేశంలోనే అత్యంత విశిష్టమైనది. సాధారణంగా రామాలయాల్లో గర్భగుడిలో హనుమంతుడు ఉంటాడు. కానీ ఇక్కడ సీతారామ లక్ష్మణులు మాత్రమే ఒక శిలపై చెక్కుంటారు. వంటడు, మిట్టడు అనే 2 కిరాతకులు ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళని, వాళ్ళు రామ భక్తులుగా మారి ఈ ఆలయాన్ని నిర్మించారని ఒక కథ ఉంది. అందుకే వారి పేర్ల మీదుగా ఈ ఊరికి ఒంటిమిట్ట అని పేరొచ్చింది. 16వ శతాబ్దపు ఫ్రెంచ్ యాత్రికుడు టావెర్నియర్ సైతం ఈ ఆలయ శిల్పకళను చూసి ముగ్ధుడై భారతదేశంలోని అత్యంత అందమైన ఆలయాల్లో ఇదొకటి అని తన డైరీలో రాసుకున్నాడు. ఒంటిమిట్ట రాముడి గురించి ప్రస్తావన వస్తే వావికొలను సుబ్బారావు గారి పేరు స్మరించకుండా ఆ ముచ్చట పూర్తి కాదు. ఆయన్ను లోకం ఆంధ్ర వాల్మీకి అని గౌరవించింది. 1863లో జన్మించిన ఈయన గొప్ప పండితుడు, ఉపాధ్యాయుడు. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో తెలుగు పండితుడిగా పనిచేసిన ఈయన ఆధునిక కాలంలో రామ భక్తిని అక్షర రూపంలో నింపిన ధన్యజీవి. లౌకిక విద్యలో ఎంత ప్రావీణ్యమున్నా సుబ్బారావు గారి మనసు నిరంతరం రాముడి పాదాల చెంతే ఉంది. వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా తెలుగులో అనువదించాలని ఆయన సంకల్పం. అదే శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం లేదా మందరం. వావికొలను వారు రచించిన రామాయణానికి మందరం అని పేరు. మందరం అంటే అమృతం అని అర్థం. వాల్మీకి రాసిన 24,000 శ్లోకాలను ఏ మాత్రం అర్థం చెడిపోకుండా తెలుగు పద్యాల్లోకి మార్చడం ఒక అద్భుతమైన ప్రక్రియ. ఈ గ్రంథంలో ప్రతి పద్యం ఒక రత్నంలా ఉంటుంది. ఈయన కేవలం అనువాదమే చేయలేదు,
రామాయణ సుధాలహరి పేరుతో దానికి లోతైన వ్యాఖ్యానం కూడా రాశారు. రామ కథ అంటే కేవలం ఒక రాజు కథ కాదు, అది మానవ ధర్మం అని ఆయన ప్రతి పద్యంలో నిరూపిస్తారు. ఈ గ్రంథ ముద్రణ కోసం ఆయన ఊరూరు తిరిగి భిక్షాటన చేసి నిధులు సేకరించారు. అందుకే ఈ గ్రంథాన్ని ప్రజల రామాయణం అని కూడా అంటారు. ఒంటిమిట్ట ఆలయం ఒకానొక దశలో నిరాదరణకు గురయ్యింది. ఆ సమయంలో వావికొలను సుబ్బారావు గారు నడుం బిగించారు. వారు స్థాపించిన ఆంధ్ర వాల్మీకి రామాయణ పాఠశాల ద్వారా ఈ క్షేత్రానికి పూర్వ వైభవం వచ్చింది. ఆయన ఒంటిమిట్ట రాముడిని తన ఇష్టదైవంగా భావించి తన సర్వస్వాన్ని ఆయనకే అంకితం చేశారు. ఆయన రాసిన అనేక పద్యాలు ఈ క్షేత్ర ప్రాశస్త్యాన్ని దేశవ్యాప్తం చేశాయి. ఒంటిమిట్ట క్షేత్రంలో అత్యంత విశేషమైనది, ముఖ్యమైనది నిశీధి కళ్యాణం. మిగతా చోట్ల పగలు కళ్యాణం జరిగితే ఇక్కడ మాత్రం పున్నమి వెన్నెల్లో రాత్రివేళ సీతారాముల కళ్యాణం జరుగుతుంది. దీనికి ఒక కారణం ఉంది. రాముడు చంద్రుడికిచ్చిన హామీ, నీ కళ్యాణం రాత్రిళ్ళు జరిగితే తప్ప నేను చూడలేను కదా అని చంద్రుడు అంటాడు. అందుకు రాముడిచ్చిన అభయం మేరకు ఒంటిమిట్టలో ఇప్పటికీ రాత్రిపూటే చంద్రుడు చూడడానికి వీలుగా చంద్రుడి వెన్నెల్లో కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అక్షరమే ఆయుధంగా, భక్తే ఊపిరిగా బతికిన వావికొలను వారి కృషి, ఒంటిమిట్ట రాముడి దివ్యత్వం కలకాలం నిలిచి ఉంటాయి. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించడం అంటే కేవలం విగ్రహాన్ని చూడడం కాదు, వావికొలను సుబ్బారావు లాంటి మహాకవుల భక్తి అనుభూతిని పొందడం. ఈ 3 క్షేత్రాల సందర్శన కేవలం ఒక ప్రయాణం కాదు, అది రామాయణ మహాకావ్యంలోని అంతరార్థాన్ని అర్థం చేసుకునే ఒక ఆధ్యాత్మిక అనుభవం. అయోధ్యలో రాముడి బాల్యాన్ని, రాజ్యాన్ని చూస్తే భద్రాద్రిలో వనవాస కష్టాలను సైతం చిరునవ్వుతో స్వీకరించిన ధీరత్వాన్ని చూస్తాం. ఒంటిమిట్టలో ఏకశిలగా వెలసిన ఆ స్వామి శాంతమూర్తిని దర్శించి మనసును పునీతం చేసుకుంటాం. ఉత్తర భారతం నుండి దక్షిణ భారతం వరకు వ్యాపించిన ఈ రామతత్వం మనకు నేర్పేదొక్కటే, ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని మాత్రం వీడకూడదు. ఈ 3 పుణ్యక్షేత్రాల దర్శనం మనకు ఆత్మవిశ్వాసాన్ని, ప్రశాంతతను ప్రసాదిస్తుందని ఆశిద్దాం. జై శ్రీరామ్.